నమస్తే, నేను డాక్టర్ హరీష్ తెనేటి. సృష్టి స్టార్ట్ అవుతున్నప్పుడు మ్యాటర్ ఫామ్ అయింది, యాంటీ మ్యాటర్ ఫామ్ అయింది. అంటే అటు మొత్తం లైట్, ఇటు మొత్తం డార్క్నెస్, అటు పాజిటివ్, ఇటు నెగిటివ్, అటు మంచి, ఇటు చెడు అన్నీ ఫామ్ అయ్యాయి. వీటన్నిటినీ నడుపుతూ వచ్చింది ఒక సూపర్ మైండ్, ద కాన్షియస్నెస్. అన్నిటినీ నడుపుతూ బ్యాలెన్స్ చేస్తూ వచ్చింది. ఎవరో మమ్మల్ని అడుగుతున్నారు, అసలు దేవుడే ఉంటే రాక్షసులను ఎందుకు తయారు చేయాలి, ఎందుకు పుట్టించాలి, ఎందుకు చంపాలి, ఆయన ఎందుకు అవతారం తీసుకోవాలి అని చెప్పి. నిజం కూడా, ఆ యూనివర్సల్ ఫోర్స్లో రెండు ఉంటాయి. మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు, ప్లస్సులు ఉంటాయి, మైనస్సులు ఉంటాయి. వీటన్నిటినీ నడుపుతున్న ఒక్క కామన్ సూపర్ మైండ్ ఉంటుంది. ఆ మైండ్ని గుర్తించిన రోజున యూ విల్ సీ వరల్డ్ డిఫరెంట్గా. ఈ ప్రపంచం చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది వెన్ యూ గెట్ ఇన్ టు దట్ ట్రాన్స్ఫర్మేషన్. మ్యాటర్ అంతా కలిపి ఒక లైఫ్ ఫామ్ అయింది. మనకి సృష్టి, లైఫ్ స్టార్ట్ అయింది. ఓకే, మైండ్ అంతా కలిసి ఒక సూపర్ మైండ్గా తయారైంది. ఈ లైఫ్, ఈ మైండ్ కలిసి ఒక సూపర్ మైండ్ ట్రాన్స్ఫార్మింగ్ ఇంటూ డివైన్ లైఫ్గా మారింది. సూపర్ మైండ్ దాకా బాగుంది. సూపర్ మైండ్ లైఫ్తో కలిసి డివైన్, ఒక అవతారముగా, అవతార పురుషునిగా మనని మనం ట్రాన్స్ఫార్మ్ చేసుకునే విధముగా మారింది దట్ కాన్షియస్ సూపర్ మైండ్. ఈ సూపర్ మైండ్ పవర్ మన లైఫ్లోకి రావాలి అంటే మనం చేయాల్సిందలా కొద్దిగా అలైన్ అవ్వడమే. ఇట్ ఈజ్ ఆల్ దేర్ విత్ ఇన్ అస్. మనలోనే ఉందని ఎన్నిసార్లు చెప్పినా, అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అని ఎన్నిసార్లు చెప్పినా, లోపల ఉందంటే ఎలా నమ్ముతాం బాస్ అని ఆగిపోతారు. సరే, అలా శ్లోకాలు, పద్యాలు ఇవన్నీ చెప్తే ఓల్డ్ ఫ్యాషన్ అంటారేమో అని కొత్తగా సూట్లు బూట్లు వేసుకుని చెప్పినా కూడా 99% లోపల వెతకాల, ఓ మై గాడ్ నా వల్ల కాదు అని ఆగిపోతున్నారు. సూపర్ మైండ్ పవర్కు ఉండే కెపాసిటీ ఏం తెలుసా? మీ దగ్గరే ఉంటుంది కానీ కనిపించదు. మీరు గుర్తిస్తే క్లియర్గా కనిపిస్తుంది. అరే, ఇంత క్లియర్గా ఉందా అని. నేను ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే నా కళ్ళజోడు నాకు కనిపించట్లేదు, కానీ ఉంది. నేను తీసి అప్పుడప్పుడు తుడుచుకుంటూ ఉంటాను కూడా, ఉంది. కానీ ఇలా చూస్తున్నప్పుడు నాకు నా అర్థం కనిపించదు. నిజము కూడా అంతే. దట్ కళ్ళ ముందు ఉంది సూపర్ మైండ్, మనమే ఒప్పుకోం. అవన్నీ అంటే నా వల్ల కాదండి, నాకు అర్థమవుతుంది కానీ నేను ఫాలో అవ్వలేనండి. స్ట్రెస్ పడకూడదు అనుకుంటాను కానీ పడతానండి. యాంగ్జైటీ గురించి తెలుసు, పాస్ట్ గురించి ఆలోచించద్దు, లివ్ ఇన్ ద నౌ అని నాకు అర్థమైపోయింది, కానీ ఉండలేకపోతున్నానండి. ఎందుకు ఉండలేకపోతున్నావు? బికాజ్ నీ మైండ్ సూపర్ మైండ్ కంటే పెద్దది అని అనుకుంటోంది. నీ మైండ్ ఫ్యూచర్లోకి వెళ్ళిపోయి ఆ జాబ్ రేపు వస్తుందా రాదా అని ముందే అనలైజ్ చేసేస్తా అనుకుంటోంది. సూపర్ మైండ్ నవ్వుకుంటూ ఉంటుంది, ఒరే మైండు, నీ చిన్న తెలివితో నువ్వు ఎంతసేపు ఆలోచిస్తావురా, నేను నడుపుతున్నాను సృష్టిని, నేను చూసుకుంటా, నాకు వదిలిపెట్టు అని. వదలరు, నిజంగా వదలరు. ఇదే ప్రాబ్లం. మన మైండ్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తూ సూపర్ మైండ్ని గనక అలౌ చేస్తే, అది ఫ్లో అవుతూ ఉంటే దెబ్బకి అన్నీ సెట్ అయిపోతాయి. ఇది పాయింట్ అర్థం కాక చాలామంది అక్కడే తిరుగుతుంటారు. మళ్ళీ కింద కమెంట్లలో అడుగుతారు ఎలా చేయాలి అని. ఎలా చెయ్యాలి అనగానే అదేదో స్పెషల్ గెటప్ వేసుకొచ్చి అదేదో ఇట్లా తపస్సు చేస్తేనే వస్తుందేమో అనుకుంటారు. చాలా సింపుల్. అర్థం చేసుకోవాలి, అప్లై చేయాలి, అంతే. ఏం అర్థం చేసుకోవాలి? నా మైండ్ని ఓవర్గా నమ్మేసేసేసి, నా మైండ్ చెప్పిందే నిజమని నమ్మేసేసేసి, ఆ మైండ్ చేసిన విషయాల్ని నేను ఫూలిష్గా బిహేవ్ చేయకూడదు. ఒక డివైన్ లైఫ్గా మారాలి అంటే సూపర్ మైండ్గా ఉండాలి. కానీ ఈ నార్మల్ ఎవ్రీ రెగ్యులర్ డే ఎవడెవడో చెప్పిన కాన్సెప్ట్లన్నీ నెత్తిలో పెట్టుకునే ఉండే మైండ్తో పనికి రాదు. ఈ విషయం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్న దాన్ని ఎప్పుడైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు పని చేయాలి. నేను ఒక అతనికి కోపం తగ్గించుకోవడానికి కొన్ని టెక్నిక్లు చెప్పాను. సార్ మీరు చెప్తుంటే భలే ఉంటుంది సార్,
కానీ ఎప్పుడైనా మా ఆవిడ దగ్గర కానీ లేకపోతే ఆ వాచ్మెన్ గారితో ఉంటే నాకు పిచ్చి కోపం వస్తుంది సార్, ఆపుకోలేకపోతున్నాను సార్. అది అర్థమైపోయింది కానీ అప్లై చేయడం రావట్లేదు. ఈత కొట్టడానికి గురించి మొత్తం పుస్తకాలని చదివాను కానీ నీళ్లలో దిగాలంటే భయం సార్ అన్నట్టు. ఎప్పుడైనా కోపం వచ్చే సందర్భం వస్తే అదే నీ పరీక్ష. అక్కడే దొరకపట్టాలి, అక్కడే మనం గెలవాలి. ఆ ప్రతి కోపం యొక్క సిచ్యువేషను నువ్వు గెలిచే పంతం పట్టాలి. అప్పుడు మైండ్ పక్కకి జరిగి సూపర్ మైండ్ నీ లైఫ్లోకి వస్తుంది. సూపర్ మైండ్ గ్రేట్ క్వాలిటీ ఉంటుంది దానికి. సూపర్ మైండ్కి ఒక డీప్ ఫోకస్ వస్తుంది, ఒక డీప్ కాన్సన్ట్రేషన్ తీసుకొస్తుంది, ఒక డీప్ మెడిటేటివ్ జోన్లోకి తీసుకెళ్తుంది. ఒక్కసారి మెడిటేటివ్ జోన్లోకి వెళ్ళిపోతే నీ లైఫ్లో ఏది కావాలన్నా నీ దగ్గరికి ఇలా గుంజుకొస్తుంది. అది రియాలిటీ. దీన్ని మనం అర్థం చేసుకోక మనుషులం ఇటు వెళ్ళాల్సింది ఇలా కొంచెం డైరెక్షన్ తిరిగి ఎటో వెళ్ళిపోయాం. ఈ సూపర్ మైండ్ని మీ లైఫ్లోకి తీసుకొచ్చుకోవడానికి ఈ ప్రాసెస్ని మీరు అలవాటు చేయండి, నేర్చుకోండి. నేర్చుకున్నది సిచ్యువేషన్ వచ్చినప్పుడు అప్లై చేయండి. అప్లై చేశాక సెట్ బ్యాక్ ఉంటే మళ్ళీ ట్రై చేసి గెలవండి. గెలిచిన రోజున బాగుంటుంది. ఇలా గెలవనివ్వకుండా ఆపేదేంటి? ద బేజల్ గ్యాంగ్లియాన్, మన లోపల ఉండే ప్రీవియస్ న్యూరోనల్ ట్రాక్ట్స్, అండ్ ఆల్సో ఎప్పుడో ఎక్కడో ఏదో జరిగిపోయిన కండిషనింగ్స్. వీటి వల్ల సూపర్ మైండా చెప్తే వింటుంటే బాగుంది కానీ నా వల్ల కాదు అని ఆపేస్తుంది. అది కూడా చేసేది నీ మైండే. అక్కడ పట్టుకోవాలి. అప్పుడే యువర్ మైండ్ ట్రాన్స్ఫర్మేషన్ విల్ బిగిన్. ద సూపర్ మైండ్ పవర్. మీ లోపల ఉండే ఈ బ్లాక్స్ అన్నిటినీ ఒక్కొక్కటిగా వేలు పెట్టి చూపిస్తాను నేను చూపించిన దాని తర్వాత మారాలా వద్దా అని ఆలోచిస్తూ పోతే మీకు అనవసరంగా డబ్బులు వేస్ట్. జాయిన్ అవ్వకండి. లేదు నేను ఖచ్చితంగా మారబోతున్నాను, ఇది నా మొదటి అడుగు అవ్వాలి అని అనుకుంటే మాత్రం ప్లీజ్ సూపర్ మైండ్ పవర్ జాయిన్ అవ్వండి. మీ మైండ్ ట్రాన్స్ఫర్మేషన్కి కొన్ని బ్యూటిఫుల్ టెక్నిక్స్, ద అర్జున టెలిస్కోప్ అలాంటి టెక్నిక్స్ చెప్తాను. దాని ద్వారా మీ లైఫ్ గోల్ స్ట్రైట్ ఫార్వర్డ్ అవుతుంది. నేను చెప్పింది ఆలోచిస్తూ ఉంటే మీకు కొన్ని ఇంపార్టెంట్ జంక్షన్స్లో బ్లాక్స్ కనిపిస్తాయి. సూపర్ మైండ్ పవర్ అంటే నా మైండ్ కాకుండా వేరే మైండ్ వస్తుందా, ఆ వచ్చిన మైండ్ని నేను ఎలా గుర్తించాలి, ఓకే, లేకపోతే ఆ మైండ్ రావడానికి నేను అసలు క్వాలిఫైడా, నేను అసలు చెయ్యగలనా. నా దగ్గర ఎంతోమంది కాల్ చేస్తూ అడుగుతున్నారు ఇది మేము చెయ్యగలమా, మాకు అవుతుందా అని. అవ్వకపోతే మీరు మీ లైఫ్లో మార్పు చెందడానికి మీ మైండ్తో మీరు కన్విన్స్ చేయలేకపోతే, మీ మైండ్ని మీరే కన్విన్స్ చేసుకోలేకపోతే లైఫ్ ఎలా మారుతుంది, ఎక్కడ మారుతుంది? దట్స్ ద పాయింట్. అందుకని ట్రాన్స్ఫర్మేషన్ కావాలి, చేసుకోవాలి అనుకుంటే, డబ్బులు ఉన్నాయి అనుకుంటే, ఐ విల్ లెర్న్ బెటర్ థింగ్స్ అనుకుంటే సూపర్ మైండ్ పవర్ సిరీస్ని ఫుల్గా వినండి. అండ్ క్లాస్లో జాయిన్ అవ్వచ్చు కావాలనుకుంటే, మీరు చెయ్యాలి అనుకుంటే మాత్రం మంచిగా సాధన 108 ఫుల్ ఫోకస్ పెట్టి 108 డేస్ సాధన చేస్తే అన్నీ సెట్ అవుతాయి. మీ లైఫ్లో ఉండే డిఫరెంట్ కాన్సన్ట్రేషన్స్ అన్నీ లెవెల్లోకి వస్తాయి. మీ లైఫ్లో ఫోకస్ వస్తుంది. మీ లైఫ్లో ఒక గోల్, ఒక ఓరియంటేషన్ వస్తుంది. అది బలవంతం పెట్టి మీ పిల్లల్ని జాయిన్ చేయించొద్దు. బలవంతం పెట్టి మీరు ఎవరినో కన్విన్స్ చేసి తీసుకురావద్దు. మీరు ట్రాన్స్ఫార్మ్ అయితే ఆటోమేటిక్గా మిమ్మల్ని చూసి మీ పిల్లలు ట్రాన్స్ఫార్మ్ అవుతారు. సో నా ఎజెండా అంతా నా కొడుకుని మార్చేయండి సార్, నా కూతుర్ని మార్చేయండి సార్ అనే కంటే, మనము అద్భుతంగా బతకడం స్టార్ట్ చేస్తుంటే ఆటోమేటిక్గా జనాలు వస్తారు. ఆటోమేటిక్గా నీ కొడుకు మారుతాడు, కూతురు మారుతుంది, అందరు మారుతారు. సో నేను చెప్పింది ఆలోచించండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.